తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఏపీలో ఉత్తర ఈశాన్య దిశల నుంచి పొడి గాలులు వీస్తున్నాయి. ప్రధానంగా ఒడిశా మీదుగా వీచిన గాలులతో ఉత్తర కోస్తాలో చలి పెరిగింది. ఈ సీజన్లో తొలిసారి కళింగపట్నంలో 15.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో మిగిలిన ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగుతోంది. చలికి విశాఖ మన్యం గజగజ వణుకుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఈ సీజన్లోనే అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు. సాధారణంగా ఏటా డిసెంబర్, జనవరిలో గిరిజన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్గా నమోదవుతుంటాయి. తెలంగాణలోనూ చలి పులి పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రగ్గులు, స్వెటర్లు వాడుతున్న చలికి ఆగడం లేదు. దీనికి తోడు వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. దీంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాలు చలికి అల్లాడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటల వరకు పొగమంచు ఉంటోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.